సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కలకత్తా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ఇంకొక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. అదేంటంటే ఇందులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ కోర్టులో ఫ్రేట్ ఫిరాయించేశాడు సార్. అసలు ఈ హత్యకు నాకు సంబంధం లేదు, కావాలనే పోలీసులు నన్ను ఇరికించేశారు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు చాలా మందిలో డౌట్ వచ్చింది, మరి కావాలని తను ఇరికించి అసలు నిందితుల్ని తప్పిస్తున్నారా, లేకుంటే ఇతనే అబద్ధం చెప్తున్నాడా తనను తను రక్షించుకోవడానికి అని చెప్పేసి మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? సత్యం బాబు ఎపిసోడ్ ప్రపంచానికి తెలిసి ఉండాలి. సత్యం బాబు ఆయేషా మీరా హత్య కేసు, సత్యం బాబు అనే రెండు పేర్లు తెలుగు ప్రపంచానికి బాగా పరిచయం ఉన్నటువంటి పేర్లు. ఓకే. సత్యం బాబు చాలా కాలం ఆ కేసులో నిందితుడిగా జైల్లో ఉన్నాడు. ఫైనల్గా అతను కాదు, అతనికి ఏ సంబంధం లేదని చాలా సంవత్సరాల తర్వాత తేలి వదిలేశారు. అలా ఈ రాయ్ గారు కూడా అలా అవుతాడా అనే ఒక డౌటు పడే అవకాశం ఉన్నమాట వాస్తవమే. కానీ ఒకటి మాత్రం, అది ఒక వ్యక్తి చేసిన కార్యక్రమమా అంటే ఆ హత్యాచారం ఒక వ్యక్తి చేశాడా, అది గ్యాంగ్ రేపా అనే దానిలో ఒక డౌట్ ఉంది చాలామందికి. అది చాలామంది ప్రమేయం ఉంది అనేది నిర్ధారణ అవుతున్న విషయం. ఓకే. అది వాంటెడ్గా జరిగింది అంటే అక్కడ ఆ ఆసుపత్రి కేంద్రంగా చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఆ అక్రమాలలో ఈ మెడికల్ మాఫియా ఇన్వాల్వ్ అవుతోంది. హాస్పిటల్ వ్యవహారాల్లో ఈ ప్రిన్సిపల్ సమ్మతితోనే ఇదంతా జరుగుతోంది అనేది ఆ అమ్మాయికి తెలుసు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. ఓకే. రెండోది ఇంకొకటి ఏంటంటే, దీనిలో అక్కడ డ్రగ్ సర్క్యులేషన్ జరుగుతోంది. ఇది ఆ హాస్పిటల్లోనే విత్ ఇన్ స్టాఫ్. ఆ డ్రగ్ సర్క్యులేషను, దానికి సంబంధించి పెడ్లర్లుగా ఎవరు వ్యవహరిస్తున్నారు ఏమిటి, దానికి ఆయన అనుమతి ఉంది, ప్రిన్సిపల్ గారి అనుమతి ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్టు. ఆ అమ్మాయికి తెలుసు. ఎవరైతే ఈ హత్యాచారానికి గురైన మహిళ ఉందో ఆ అమ్మాయికి స్పష్టంగా తెలుసు. ఆ అమ్మాయి సోషల్ యాక్టివిస్ట్ కూడా. కొంత ఈ విషయాలు బయటికి అవుట్ స్పోకెన్ కాబట్టి బయటకి మాట్లాడితే ప్రమాదం అవుతుంది అనే ఉద్దేశంతో ఆవిడ నోరు మూయించే ప్రయత్నంలో భాగంగా జరిగిందా అనేది ఒకటి. ఓకే. దేశవ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించిన విస్తృత చర్చ జరుగుతోంది. అంటే ఇక్కడ ఆ ప్రిన్సిపాల్ని ఇమ్మీడియట్గా ఆయన రాజీనామా చేశాడు. చేసిన తర్వాత ప్రభుత్వం ఆయన్ని వేరే చోట ఇంకో పదవిలో నియమించింది కదా. సో ఆయన సీఎం గారికి చాలా దగ్గర మనిషి, బంధువు అన్న లెవెల్లో ఎస్టాబ్లిష్మెంట్లు వస్తున్నాయి. అలాగే మమతా బెనర్జీ గారి క్యాబినెట్లో ఒక మంత్రికి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటున్నారు. మంత్రికి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, మమతా బెనర్జీ గారు ఆవిడ ముఖ్యమంత్రి మాత్రమే కదా, ఆవిడ హోంశాఖ ఆవిడ దగ్గరే ఉంది. ఈ వైద్య వ్యవహారాలకు సంబంధించిన శాఖ కూడా ఆవిడ చేతుల్లోనే ఉంది. ఓకే. కాబట్టి ఈ హాస్పిటల్లో మెడికల్ మాఫియా యాక్టివిటీస్ వెనకాల పొలిటికల్ లింక్స్ లేకుండా ఇవేవి జరగవు. ఈ పొలిటికల్ లింక్ మేబీ ఆవిడే అయి ఉండొచ్చు కదా అనే కోణంలో ఎవరు మాట్లాడలేదు. ఇంకా నిజానికి ఆ కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. నిన్న మాజీ ప్రిన్సిపాల్ ఇంటి మీద సిబిఐ వాళ్ళు వెళ్తే 2 గంటలు బయట కూర్చోబెట్టి ఆ తర్వాత అలౌ చేశారు. ఆ సీన్ చూస్తే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిబిఐ భంగపడి వెనక్కి వచ్చినటువంటి సన్నివేశం గుర్తొస్తుంది. ఓకే. కాబట్టి పొలిటికల్ ప్రెజర్ ఉంది అక్కడ, ఉన్నమాట వాస్తవం. అయితే ఇంకొక చర్చ జరుగుతోంది దీనిలో. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఇండియా కూటమి మనిషి కాబట్టి ఈ కలకత్తా గ్యాంగ్ రేప్ కేసును మీడియాలో హైప్ చేయడం వెనకాల బీజేపీ పాత్ర ఉంది అనే ప్రచారం ఒకటి జరుగుతోంది అని కొంతమంది దీని గురించి మాట్లాడాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థకు గురవుతున్నారు. ఇది కూడా ఒక కోణం ఉంది దీనిలో, ఈ ఎపిసోడ్లో. దీని ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? కలకత్తాలో అంటే బెంగాల్లో మమతా బెనర్జీని పక్కకు తప్పించి ఆ ప్లేస్ ఆక్రమించుకోవడానికి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ కేసును వదులుకోదలుచుకోలేదు. ఓకే. తన పొలిటికల్ మైలేజ్ కోసం, తన పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ కోసం, తాను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడం కోసం ఈ కేసుని వాడుకోవాలని చూస్తోంది అనేది ఒక
సర్కిల్లో ప్రచారం ఉంది. అందుకని దీని గురించి మాట్లాడకుండా ఉంటే భారతీయ జనతా పార్టీకి ఆ సహకారం అందదు కదా అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అలా చూస్తామా దీన్ని అనేది ఒక యాంగిల్. ఓకే. కాబట్టి ప్రజా సంఘాల్లో కూడా ఈ గందరగోళం ఉంది. కాషాయ గేమ్ ఉంది దీనిలో అనేది. కాషాయ గేమ్ ఉండొచ్చు, లేదు అని అనుకోవడానికి లేదు. వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పావులు వాళ్ళు కదుపుతారు. మమతా బెనర్జీని కార్నర్ చేయటం వెనకాల వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళకు ఉంటుంది. ఆవిడ ఇరుక్కోకపోతే ఇరికించే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ ఆవిడ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని విమర్శించకూడదు అంటే బ్రాడర్ సెన్స్లో విమర్శించకూడదు అంటే అది తప్పే. అది కూడా మాట్లాడాల్సినటువంటి విషయమే. ఎందుకంటే ఆవిడ చేతిలోనే 2 శాఖలు ఉన్నాయి. పైగా స్టేట్ గవర్నమెంటు ఈ అత్యాచారానికి నిరసనగా రోడ్డు మీదకి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ నోటీసులు పంపించారు. మీరు కాలేజీలు విద్యా సంస్థలు వదిలేసి రోడ్ల మీదకి ఎలా వచ్చారు వితౌట్ పర్మిషన్ అని. ఒక దారుణం జరిగినప్పుడు ఆగ్రహం పెళ్ళుబుక్కుతుంది, రోడ్ల మీదకి వస్తారు జనం. మీరు కూడా గతంలో ఉద్యమాలు చేసే కదా రాజకీయాల్లో ఎదిగింది. మీరు అలా ఉద్యమాలని అణగదొక్కేస్తే అలాగా? ఉద్యమాలను అణగదొక్కేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఏదైనా మాట్లాడతారు. అంతకుముందు ప్రజా ఉద్యమాలతో కలిసి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయిన తర్వాత ఆ ఉద్యమాలను ఉక్కుపాడడంతో అణిచివేయటం అనేది చాలామందిలో కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డితో సహా. చంద్రబాబు నాయుడు చెప్పక్కర్లేదు, ఆయనకి ఆ ఉద్యమ చరిత్ర లేదు, ఉద్యమాలను నడిచిన చరిత్ర ఎక్కువ. కానీ ఉద్యమాలతో నడిచి తర్వాత వాటిని అణిచివేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో మమతా బెనర్జీని చేర్చి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ఎపిసోడ్ కలకత్తా హత్యాచారం గొడవ. అందుకని ఇండియా కూటమి నుంచి కూడా ఎవరూ ఎటు మాట్లాడలేదు. చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకని దీనిలో సిబిఐ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మమతా బెనర్జీని కార్నర్ చేస్తుందా అనేది ఒక యాంగిల్. రెండోది అక్కడ జరిగిన మాట వాస్తవం, సంథింగ్ ఉంది అక్కడ. డ్రగ్స్ అని కొంతమంది అంటున్నారు, మెడికల్ మాఫియా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ అమ్మాయికి తెలుసు విషయం, అది బయటకు డిస్క్లోజ్ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని చంపేశారు. ఇది వాంటెడ్గా స్కీమ్ ప్రకారం డిజైన్డ్ మర్డరు అనే మాట స్పష్టంగా ఉంది ప్రపంచం ముందు. ఓకే. కాబట్టి ఇక్కడ ఇంకా ఏ సందేహానికి పెద్దగా తావివ్వాల్సిన అవసరం లేదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఏ మేరకు ఉంది అనేది క్లియర్గా తేలాలి. ఇదే సమయంలో అక్కడ లౌకికవాద రాజకీయాలని కాపాడుకోవడానికి ప్రయత్నము జరగాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది.